నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా గురుగారు, సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. దానికంటే ముందుగా సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది గురుగారు? షూర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మేషం నుంచి తీసుకుంటే మేష రాశి నుంచి కరెక్ట్గా మనకి గురువు 3లో ఉన్నాడు. అంటే ఒక మేషం అని కాదు, గురువు మిథునంలో ఉండడం, కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 15వ తేదీ నుంచి సింహంలోకి మారుతున్నాడు. సింహరాశిలో ఉన్నటువంటి రవి 17వ తేదీ కన్యారాశిలో మారుతున్నాడు. అదే 15వ తేదీ బుధుడు కూడా కన్యారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా కుజుడు 14వ తేదీ, ఇప్పుడు ప్రజెంట్ ఏమో మనకి కన్యలో ఉన్న కుజుడు తులలోకి వస్తాడు 14వ తేదీ. ఇక మనకి 1వ తేదీ నుంచి 30 రోజుల పాటు అన్ని రాశులు చంద్రుడు సంచరిస్తాడు. మీనంలో గురువు, కుంభంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలియని రాశుల వారికి ఏ విషయాలైతే ఉంటాయో ఇవన్నీ గోచార ఫలితాలు అంటారు. ఇవి సూచనలు అన్నమాట. మీ మీ పర్సనల్ చార్ట్ మెయిన్ అసలు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నాం. తప్పకుండా గురుగారు, సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారందరికీ ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యారాశి వారికి 6లో గ్రహణం పట్టబోతుంది సెప్టెంబర్ 7వ తేదీ. చాలా మంచిది, దాని గురించి నో నీడ్ టు వరీ. అలాగే 14వ తేదీ నుంచి లగ్నంలో ఉన్న కుజుడు మారుతున్నాడు 2లోకి. స్ట్రెస్ తగ్గుతుంది ఆఫ్టర్ 14 తర్వాత. ఎప్పుడైతే మనకి లగ్నంలోకి గురువు యొక్క అనుగ్రహంతో రవి వస్తున్నాడు, అంటే గురువు ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ అధిపతి బుధుడు రాశిలోకి వస్తున్నందుకు గురువు యొక్క ఎనర్జీ కూడా ఉంటుంది, అండ్ రవి కూడా ఉంటుంది. సో రవి బుధుడు ప్లస్ గురువు ఎనర్జీ అక్కడ కలుస్తుంది. కాబట్టి వీళ్ళకి 14th తర్వాత ప్లెజెంట్నెస్ పెరుగుతుంది, ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి, వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అండ్ ప్రాపర్టీ యోగాలు కూడా సిద్ధిస్తాయి ఇక్కడికి. ఎందుకంటే 4వ అధిపతి మరొక కేంద్రంలో ఉన్నాడు కాబట్టి. కాకపోతే 14 తర్వాత కొంచెం కుటుంబ సభ్యుల్లో, అందులో ముఖ్యంగా అన్నదమ్ములు వరుస వారితో కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే కొన్ని షార్ట్ జర్నీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కోర్స్ చేయడానికి వీటికి మాత్రం అనుకూలంగా ఉంది గ్రహస్థితి చెప్పాలంటే. అలాగే కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునే ప్రయత్నం కొంతవరకు స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా సంతానాన్ని వేరే దేశానికి పంపించి అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కోసం ఈ జాతకుల యొక్క సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నంత బాగుంటుంది. మరి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, లేదా మరీ ఎక్కువ గొడవలు అవుతున్నాయండి ధనం వల్లే అని అనుకున్నప్పుడు వీళ్ళు కాస్త ఓం నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. సరే గురుగారు, అలాగే ఈ రాశి వారికి ఏదైనా మంచి పరిహారము అంటే ఏదైనా మీరు మంత్రం చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడా, అంటే మంత్రం సిద్ధించాలి అంటే మంత్రము, యంత్రము, తంత్రము ఈ 3 కలిస్తే సిద్ధిస్తుంది అంటూ ఉంటారు. మంచిగా సాధన చేస్తే దాని గురించి కూడా చెప్పండి, అంటే సిద్ధించేలాగా పరిహారం వాళ్ళకి. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఎదగట్లేదు అంటే లగ్నాన్ని ఏ గ్రహం ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతుందో ఆ అధిష్టాన దేవత యంత్రం వేసుకోవాలి ఎప్పుడు కూడా. అందరికీ కావాల్సింది ఏంటి? ధనం. సో లక్ష్మీ యంత్రం, లేదా మీకు అది చూపిస్తా ఎలా ఏంటనే. తప్పకుండా. అలాగే ఫైనాన్షియల్గా అయితే లక్ష్మీ యంత్రం వేసుకుంటాము. వాళ్ళంతటా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అంటే ఆ లగ్నాధిపతి ఎవరి ద్వారా ఇబ్బంది పడ్డాడు, శని కుజుల ద్వారా ఇబ్బంది పడితే హనుమతి యంత్రం. లేదు మనకి అంతా బయట వాళ్ళు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, ఒక దిష్టి దోషాలు కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకేదైనా ఇంకోళ్ళు చేయాలని రూల్ లేదు, వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో మనకి ఏదైనా ఒక రక్షలా నిలబడాలి అంటే నరదృష్టి యంత్రం అని ఒకటి ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్స్ అంటే పిశాచ బాధలు ఏవి లేకుండా ఉండే యంత్రం ఉంటుంది, అది ఇంటికి పెట్టుకుంటే కూడా మంచిది.
ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్కసారి వివాహం అవ్వదు, అప్పుడు లలితాసహస్రనామాల్లో ఏదైనా మంత్రం చేసుకోవచ్చు. అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావట్లేదు అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః. ఇప్పుడు చాలామందికి 4వ స్థానం బాగోదు, అంటే 4వ స్థానం బాగోనప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటారు, అది అమ్మేసేదాకా కష్టాలు పోవు వాళ్ళకి. అది అమ్మేసిన తర్వాత అమ్మయ్య ఫ్రీ అయిపోయినా అనుకుంటారు, మళ్ళీ ఇంకో ప్రాపర్టీ కొంటారు. కారణం ఏంటంటే 4వ స్థానం బాగాలేదు. బాగోలేనప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వాళ్ళు ఏదైతే గృహం తీసుకుంటారో ఆ యొక్క గృహంలో ఏదో వాస్తు దోషం ఉంటుంది. అలాంటప్పుడు వాస్తు యంత్రం మత్స్య యంత్రం అని అంటారు. దాన్ని నిర్మాణం చేసే వాళ్ళు అయితే భూమి లోపల పెట్టుకుంటారు, అపార్ట్మెంట్ అయితే గోడ లోపల పెట్టుకుంటారు, రెంటల్ హౌస్ అనేటప్పుడు పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈ రకంగా వీళ్ళకి అసలు రెమెడీ ఎప్పుడూ కూడా మీకు ప్రాబ్లం ఏముంది దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది ఏం చేస్తాం, టాబ్లెట్ వేసుకుంటాం. జలుబు చేసింది క్రోసిన్ వేసుకుంటాం, లేకపోతే దగ్గు వస్తే పలానాది వేసుకుంటాం. ఒక్కొక్క దానికి ఎలా వేరువేరుగా ఉంటాయో మనకి ఆ ఉపాసన దేవత ఎవరో పట్టుకోగలగాలి. మనకి ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, అప్పుడు మీ పంచమాధిపతి ఎవరు, ఆ పంచమాధిపతిని ఉపాసన చేయడం, అపర్ణాయే నమః అనే మంత్రం చేసుకోవడం, లేదా ఫైనాన్షియల్ గ్రోత్ మరీ ఎక్కువగా కావాలి అనుకుంటే అప్పుడు లక్ష్మీ యంత్రం. ఇప్పుడు ఇది చూడండి, ఇట్లా ఇది ఉంది, దీన్ని లక్ష్మీ యంత్రం అంటారు. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో మనకు దొరికేటువంటి యంత్రాలు ఏంటంటే ఇంత ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఈ లక్ష్మీ యంత్రాన్ని మీరు కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో దొరికేది ఇంత ఉంటుందమ్మా, జనరల్గా అందరూ వాడేది ఇది. బట్ ఇది ఇందులో రకరకాల అంటే ఒరిజినల్ ఇది ఉండదు, అంటే ఒరిజినల్గా మనకి రాగి ఇది ఉండదు. బట్ జనరల్గా అందరికీ అందుబాటులో ఉండాలి కదా, 50-100 రూపాయలకు అమ్ముతారు ఇది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు కేవలం ఈ యంత్రాన్ని తీసుకుని ఇంట్లో పెట్టేసుకుని పూజించుకుంటే దానికి ఫలితం రాదు. యంత్రం ఎప్పుడూ కూడా మనం ఒక మంత్రం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం, ఒక పదార్థంతో అంటే పుష్పాలతోనో లేకపోతే పసుపుతోనో కుంకుమతోనో చేస్తాం, దాన్ని తంత్రము అంటారు. యంత్రము అంటే ఇలా వేసుకోవాలి. మీరు దీన్ని కనుక వెయిట్ చూడండి ఒకసారి, అమ్మో ఇది రేగిలో ఉంది. అదే నిజమైనటువంటి యంత్రం అనమాట, అంటే దానిలో ఎనర్జీ ఉంటుంది. అవును గురుగారు, అది ఒరిజినల్ రాగి, మీకు తెలిసిపోతుంది చూడండి పట్టుకుంటే. చాలా చల్లగా ఉంది, కూలింగ్ తీసినట్టుంది. అంటే అదేంటంటే చాలా మంది చాలా బరువు ఉంది గురుగారు. అవును, చాలా బరువు ఉంటుంది. ఒరిజినల్ రాగి, ఒరిజినల్ 100% రాగి. బరువు ఉంటుంది. రాగి దాంతో తీసుకుంటే మీ కర్మను ఆపే శక్తి, మీ కర్మను మార్చే శక్తి ఆ యంత్రానికి ఉండాలి. చాలా బాగుంది. కర్మను ఆపే శక్తి, మార్చే శక్తి యంత్రానికి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ప్యూర్ రాగి రేకులో వేసి మనము ఆ అమ్మవారు పరివారంతో ఉన్నటువంటి దానికి అంతటికీ కూడా ఏకాదశ రుద్రాభిషేకము, కొన్ని మంత్ర సంబంధించిన జపాలు చేసి దానికి శక్తిని చేకూర్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు సిమ్ కార్డు ఉంటుందమ్మా, సిమ్ కార్డు మీరు మామూలుగా షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, మీరు వేసేసుకుంటే పని చేయదు, దాన్ని యాక్టివ్ చేయాలి. వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు అయితే ఆ కంపెనీ వాళ్ళు యాక్టివ్ చేస్తే మీకు పని చేస్తుంది, కాబట్టి పని చేయదు. ఫోన్ అయినా అంత కొనుక్కున్నాక మీరు ఛార్జింగ్ పెట్టకపోతే ఎలా ఛార్జ్ అవ్వదు. ఇలా యంత్రం తీసుకొని రోజు నిత్య నైవేద్యము, అలాగే నిత్యము చదువుకోవడం, అంటే దానికి సంబంధించి చేసుకోవడము, అష్టోత్తరాలు శ్రీ సూక్తము చేసుకోవడం ఈ యంత్రం అయితే. ఇది లక్ష్మీ యంత్రం మీ దగ్గర ఉంది. ఇలాగే మత్స్య యంత్రం మనం స్వయంగా మిషన్ మీద ఫలానా నక్షత్రము ఫలానా సంబంధించిన దాంట్లో వేసి దానికి మనకి శాస్త్రం పక్కగా తెలిసిన వాళ్ళు శాస్త్రోక్తంగా వాళ్ళతో చేయించి జపాలు అవన్నీ చేయించి ఇస్తున్నటువంటిది అనమాట. ఎవరికైనా కావాలంటే చేయొచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళు నిత్య పూజ నిత్య దీపారాధన చేసే వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ అది దోషం. అంటే ఉన్నది చెప్పేసారు కాబట్టి చెప్తున్నాను. నిత్య పూజ చేయమండి, నిత్య దీపారాధన చేయదు అలా పక్కన పడేస్తామంటే మాత్రం తీసుకోవద్దని చెప్తాను నేను. ఎందుకంటే చాలామందికి తెలివితేటలు ఉంటాయి, కష్టపడగలుగుతుంటారు, డబ్బులు కూడా పెడతారు, కానీ వాళ్ళు రాణించలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి వాళ్ళ పర్సనల్ చార్ట్లో లక్ష్మీ యోగం ఏదైతే ఉందో వీక్గా ఉంది, దీన్ని స్ట్రెంథింగ్ చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు ఇంత యంత్రం పెట్టి చేసుకోలేము. లలిత అమ్మవారి నామాల్లో ఏదైనా నామం చేసుకోవచ్చు. అంటే చేసుకోలేని ఇప్పుడు కొంతమంది కొనలేరు లేదా నిత్యము చేయలేరు. లలిత సహస్రనామాల్లో వాళ్ళకి ఏ భావం దెబ్బతిన్నాతో ఆ భావానికి సంబంధించిన మంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే కాలం ఎలా ఉంది, ఆ కాలానికి తగ్గట్టుగా మనకు అనుకూలంగా ఉందా లేదా,
అనే దానికి అంటే వీళ్ళు చేసే ప్రయత్నానికి కాలం అనుకూలంగా లేదో తెలుసుకోవడానికి గోచార ఫలితాలు. అయితే ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే కనుక ఆదిశంకరాచార్యుల వారు కూడా చాలా ఆలయాల్లో యంత్రాలు పెట్టారు. మనకి లలిత సహస్రనామాల్లో కూడా ఆఖరికి ఆ దేవతల యొక్క శక్తి సేనలను ఆపేయడానికి కూడా యంత్రాన్ని యూజ్ చేస్తాడు రాక్షసుడు. అప్పుడు వినాయకుడు ఇలా యంత్రాన్ని చేస్తాడు. ఈ రకంగా మనం శాస్త్రోక్తంగా చేసిన యంత్రానికి ఒరిజినల్గా ప్యూర్గా చేసినటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్లీగా అసలు అక్కడ ఏ దేవతలు ఉండాలి, దానికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేసి ఆవాహనం చేయాలని తెలిస్తే ఆ యంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చెప్తారు గురువుగారు మీరు. నిజంగా ఇప్పుడు ఇది అంటే చేసుకోలేని వాళ్ళకి కానీ నియమాలు పాటించలేని వాళ్ళకి కూడా నిజంగా మంత్ర రూపంలో చెప్పారు. కంపల్సరీ ఇది యంత్రం తీసుకుంటేనే వాళ్ళ జీవితం బాగుంటుందని నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. అవును గురుగారు, తీసుకుంటే ఇంకా బాగుంటుంది, తీసుకోలేకపోతే కనీసం మంత్రమైనా మనం సిద్ధించుకునేలా చేసుకుంటే మనకి రాబోయేదంతా బ్లాక్ మ్యాజిక్ యుగం అమ్మ. 4-5 సంవత్సరాలు కంప్లీట్ బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ అవుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఒక ఉపాసన చేయండి. మీరు యంత్రం తీసుకోకపోయినా కనీసం నిత్య దేవతారాధన, నిత్య పూజ, నిత్య సాధన ఒకటి చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఏదో ఒక దైవశక్తిని అయితే పట్టుకోవాలి ఖచ్చితంగా. నిజంగా మంచి పరిహారం చెప్పారు. ప్రాక్టికల్గా కూడా నిజంగా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి పట్టుకుంటేనే మనకి ఏ పరిస్థితి నుంచి అయినా గట్టెక్కిస్తారు గురువు మీరు చెప్పినట్టుగా. చక్కగా చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.